హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు మాస్టర్స్. మరి హోలీ అంటేనే ఆనందము ఆహ్లాదము కలగలిపిన ఉత్సవం కదా ఫ్రెండ్స్. మరి సామాజికమైన అంతరాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకునే పండుగ. భారతీయ సంప్రదాయంలో అనాదిగా భాగమైన ఈ రంగుల సంబరానికి ఆధ్యాత్మికంగా కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది ఫ్రెండ్స్. మరి అదేమిటి అంటే ఇది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. మరి హోలీ పండుగ అంటే హోలికా దహనం జరిగిన రోజు, దుష్టశక్తులు దహనమైన రోజు. నిజమైన యోగులు, భగవంతుణ్ణి పరిపూర్ణంగా నమ్మిన భక్తులు జీవితంలో ఎటువంటి ప్రమాదం నుంచైనా బయటపడగలరు. అంతే కదా, మనము ఎవరినైనా ఎప్పుడైతే నమ్ముతామో భగవంతుని, అప్పుడు మనం బయటపడిపోతాం, సంపూర్ణ రక్షణ పొందగలము. ఎటువంటి దుష్టశక్తి వారిని ఏమీ చేయలేదు. దీనికి ప్రహ్లాదుడి కథ ఉదాహరణగా తీసుకోవచ్చు మనం. ప్రాశస్త్యం గురించి అంటే ఈ హోలీ పండుగ యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈ వేడుక ఎలా ప్రారంభమైందో తెలిపేదే ఈ కథ. దాని ప్రకారం ఏమిటంటే, ప్రహ్లాదుణ్ణి అతని తండ్రి హిరణ్యకశిపుడు అనేక విధాలుగా హింసించేవాడు. అతన్ని చంపాలని హోలిక అనే రాక్షసిని హిరణ్యకశిపుడు ఆదేశించాడు. హోలికకు ఉన్న వరం వల్ల అగ్ని ఆమెను ఏమీ చేయలేదు. కాబట్టి బాలుడైన ప్రహ్లాదుణ్ణి పట్టుకొని మండుతున్న చితిపై కూర్చోవాలని హోలికకు హిరణ్యకశిపుడు చెప్పాడు. అయితే ఆశ్చర్యకరంగా హోలిక అగ్నికి ఆహుతైపోయింది. చూడండి ఫ్రెండ్స్, చక్కగా వినండి. ప్రహ్లాదుడు కనీసం చిన్న గాయమైనా కాకుండా సురక్షితంగా బయటకు వచ్చాడు. క్రూరత్వం ఎన్నడూ క్షమార్హం కాదని నిరూపించే పౌరాణిక ఘట్టం ఇది. కాగా ప్రహ్లాదునితో కలిసి చితి మీద హోలిక కూర్చున్నప్పుడు అగ్నిదేవునికి ఒక సందిగ్ధం ఎదురైంది. ఆమెకు మరణం ఏ రూపంలోనైనా రావచ్చు, కానీ అగ్ని ద్వారా కాదనే వరం ఉంది. ఎవరికి ఫ్రెండ్స్? హోలికకు. అగ్నిలో కూర్చున్నా అది దహనం చేయదు అనేది ఆమెకు ఒక వరం అన్నమాట. ఆమెను దగ్ధం చెయ్యనని నేను వాగ్దానం చేశాను. కానీ ఇటువైపు చూస్తే ప్రహ్లాదుడున్నాడు. అతను అమాయకత్వంతో నిండినవాడు, దైవాంశతో జన్మించినవాడు. అతడు నా శక్తులకు అతీతుడు. అతన్ని ఎలా చంపించగలను? అతన్ని ఎలా నేను దహించగలను? ఇప్పుడేం చెయ్యాలి అని అగ్నిదేవుడు కలవరపడ్డాడు. ఇది కర్తవ్యానికి ధర్మానికి మధ్య ఏర్పడిన సందిగ్ధత ఫ్రెండ్స్. ఇలాంటి పరిస్థితుల్లో కర్తవ్యం కన్నా ధర్మం గొప్పది. ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని నెరవేర్చాల్సి వచ్చినప్పుడు చిన్న లక్ష్యాన్ని వదులుకోవడానికి సిద్ధపడాలి. అగ్నిదేవుడు కూడా అదే చేశాడు. హోలికను దగ్ధం చేసి ప్రహ్లాదుణ్ణి క్షేమంగా విడిచిపెట్టాడు. అందుకనే మనము ఈ రోజుని ఎంతో వైభవంగా హోలీ పండుగ జరుపుకుంటూ ఉన్నాం ఫ్రెండ్స్. మరి దానికి సంబంధించిందే ఈ స్టోరీ. మరి అందరూ ధ్యానం చేయండి మాస్టర్స్. ధ్యానం చేసే పద్ధతి ఏమిటి? చక్కగా కాళ్ళు కట్టుకోవాలి, చేతులు కట్టుకోవాలి, కళ్ళు రెండూ మూసుకోవాలి ఫ్రెండ్స్. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం అంటే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.